గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువుగారు, ఇక సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నటువంటి చంద్రుడు, కుంభరాశిలో రాహువు, కుజ శనులిద్దరూ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ గ్రహాల యొక్క స్థితులలోనూ మార్పు లేదు. కానీ ఒక్క చంద్రుని యొక్క సంచారం మటుకు మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను మనం చూస్తున్నట్లయితే కుజశనుల యొక్క కలయిక చాలా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ప్రమాదాలు, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెట్టడం, చిన్నాభిన్నమయ్యాయి అని కూడా అంటూ ఉంటారు. అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, జల ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, అనారోగ్యం ఏ రాశితోనూ సంబంధం లేదండి. ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామందికి, ప్రతి మనిషికి అంటే మనిషికి అని కాదు, చాలా మటుకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కోర్టులన్నీ కిటకిటలాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తగాదాలు, పెద్ద మనుషుల పంచాయతీలు, విడాకులు, కొట్లాటలు, మాట పడకపోవడాలు, హృద్రోగాలు, ఏదన్నా యాక్సిడెంట్లు, ఇక ఒకటేమిటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడంలో ఈ శని కుజుల యొక్క కలయిక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీనికి తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూ ఉన్నారు కాబట్టి చాలా బలంగా ఉంటారు. వీలైనంత వరకు శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. ఏదైనా స్నేహాల విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ చిన్నపాటి ఇబ్బంది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్తోత్రపారాయణాలు చేసుకున్నందువల్ల, ఈ శనిగారికి జపము అలాంటివి చేసుకున్నందువల్ల చాలా వరకు ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఇక రవి గారు ఉచ్చలో ఉన్నారు, బుధునితో కలిసి బుధాదిత్య యోగంలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన కలయికగా ఉంటూ రవి ఉచ్చస్థానం కూడా చాలా మంచి ప్రతిభా పాఠవాలని, నీతి నిజాయితీని, అలాగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని, నిస్వార్థమైన జీవితాన్ని, వీటన్నిటినీ సూచిస్తూ ఆరోగ్యాన్ని చాలా త్వరగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉంటే వారికి త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలా మంచి గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క స్థితి స్థాన సంచారము అని కూడా తెలియచెప్పవచ్చు. ఇక గురువుగారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉన్నది. దైవభక్తి పెరుగుతుంది, నాస్తిక భావాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ గ్రహాల యొక్క స్థితుల వల్ల చాలా వరకు మంచి జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా దైవధ్యానాన్ని తప్పకుండా చెయ్యండి. అలాగే చక్కగా స్తోత్ర పారాయణాలు, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చాలా వరకు మనశాంతిగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి 3వ తేదీ మే నుంచి 9వ తేదీ మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 2 గ్రహాల యొక్క ఫలితాలు మాత్రమే బాగున్నాయి. అయితే శుక్రాచార్యుల వారు ద్వితీయ స్థానంలో స్వస్థానంలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామాలకి దారితీస్తుంది. లాభస్థానంలో రాహు గారు ఉన్నారు. ఇది కూడా చాలా మంచి ఫలితాలకు ఇస్తుంది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారు ఇచ్చేటటువంటి లాభాలు చాలా వరకు ఎక్కడ ఆగకుండా వచ్చేస్తాయి మీకు. ఇది చాలా మానసికమైన ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. అలాగే మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, వ్యక్తిగతంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా మీ మీద అభియోగాలు వచ్చినట్లయితే ఎక్కువ భయపడకండి. అవి కూడా
విచ్ఛిన్నమైపోతాయి. అయితే మీకు ఇక్కడ ఓర్పు చాలా ప్రధానం. ఎందువల్ల అంటే ఈ రవి బుధుల యొక్క కలయిక చేత గాని మీకు మంచి కీర్తి ప్రతిష్టలొస్తాయి. రాశిలోనే వారిద్దరూ ఉన్నారు కాబట్టి. కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురువుగారి బలము లేదు. ఇక్కడ శని కుజుల యొక్క కలయిక రాస్యాధిపతి అయినటువంటి కుజుడు శని గారితో కలిసి వ్యయస్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ మీ మీద అభియోగాలు ఉండడానికి అవకాశం ఉంది. ధనము ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా పూర్వం ప్రారంభించినటువంటి పనులు ఇప్పుడు మధ్యలో ఆగిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యయ ప్రయాసలకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతగా బాగుండలేదు. ఆరోగ్యరీత్యా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రవి బుధుల కలయిక ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా మేలు చేస్తుంది. కానీ శనిగారి యొక్క స్థితి సంచారము అంత బాగుండకపోవడం కానీ, షష్ఠ స్థానం మీద శనిగారి యొక్క దృష్టి ఉండడం కానీ, వీటి వల్ల చిన్నపాటి అనారోగ్యాలు పొడసూపేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంత బాగా కనిపించబోవడం లేదు. ఎవరైనా కోర్టు కేసుల వరకు వెళ్ళినట్టయితే కొంచెం వాయిదా వేసుకోండి. ఇక కొంచెం ఓర్పు కలిగి ఉండండి. దానికి తగినట్టుగానే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ధన సంపాదన విషయంలో చాలా ఆరాటపడతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు మాత్రమే ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉండబోవడం లేదు. కోర్టు కేసులు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి కాలము కాదు. స్థిరాస్తుల యొక్క వృద్ధి జరగాలి అంటే మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. కానీ అవి ఇప్పుడే మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పడానికి రావట్లేదు. విద్యార్థులు ఇంకొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతాన రీత్యా కూడా మీరు ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఏవైనా కుదురుతాయా అంటే మీ ప్రయత్నాలు ఫలించే దిశగా మీరు ఇంకా కొంచెం కృషి ఎక్కువ చేయాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. కానీ కొన్ని ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలకి లోను కావాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అంత పూర్తిగా అనుకూలమైన కాలము కాదు. కొంచెం కాయ కష్టం పెరిగే విధంగా ఉన్నది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారము 10వ స్థానంలోకి వచ్చి ఉంటున్న కారణం చేత మేషరాశి వారికి చాలా వరకు ఉద్యోగ జీవితంలో కొంచెం తృప్తి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి తృప్తి ఏదైనా ఉంటుందా మీకు అంటే లాభాలు ఎలాగో ఉన్నాయి, మానసికమైన సంతృప్తి కూడా ఏమన్నా ఉంటుందా అంటే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము దశమంలోకి మారి ఇటువంటి పరిస్థితులను ఇస్తోంది. ఖచ్చితంగా సంతృప్తికరమైన జీవితంలో ఉంటారు ఉద్యోగ జీవితంలో అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేయండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శనిగారికి స్తోత్రపారాయణాలు చేయడము, అలాగే తైలాభిషేకం చేయడము చాలా మంచిది. గురువు గారికి స్తోత్రపారాయణాలు చేయడము, గురు సేవ చేసుకోవడము, గురు ఆలయాలకు వెళ్ళడము ఇత్యాదివన్నీ చేయడం వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.